Hello everyone, welcome to Tara IAS. Today is going to be class 5 under our Yogyata series for UPSC CSAT for Prelims 2025. I hope all of you must have solved worksheet 3 problems and also have gone through the video solutions of worksheet 3 that were uploaded yesterday. Okay, in today's class we'll start learning about divisibility. Divisibility of a number by 2, 3, 4, 5 and 6. Okay. Now, before we get into the class, in case you like our videos and you wish to acknowledge our efforts, please hit that like button, subscribe to our channel, and if you find these videos useful, please share them to your friends and fellow aspirants. Now, let's get into our class. ఫస్ట్ డివిజిబిలిటీ గురించి మాట్లాడుకునే ముందు మనకి డివిజిబిలిటీ అంటే ఏంటో తెలియాలి. డివిజిబిలిటీ అని వాడామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నాం అనుకోండి, ఆ డివిజిబుల్ అంటే దాని మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. ఆల్రెడీ డివిజిబిలిటీ గురించి మనం పాత క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఎక్కడైతే మనం ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నామో అక్కడ నేను డివిజిబిలిటీ బై 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డివిజిబిలిటీ మీనింగ్ అంటే ఏంటి, డివిజిబిలిటీ బై 2 అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రూల్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేసి ముందుకెళ్దాం. ఓకే, మీనింగ్ ఆఫ్ డివిజిబిలిటీ. డివిజిబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 and 2 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 13 by 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 2 with 13, 2 6 12, రిమైండర్ ఎంత వస్తుంది, 1. అదే మనం 12 and 2 తీసుకొని 12 by 2 చేసాం అనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 2 12, 2 6 12, రిమైండర్ ఎంత వచ్చింది, 0. సో ఒక నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకున్నాం అనుకోండి, మనం ఏమని చెప్పగలమంటే 12 is divisible by 2 because the remainder is 0. ఎప్పుడైతే ఒక నంబర్ని ఇంకొక నంబర్తో డివైడ్ చేస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఏ అనుకుందాం, ఆ ఏ అనే నంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో, 2 కాదు ఇక్కడ ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, 3 4 5 6 12 10 ఏదైనా కానీ. ఇప్పుడు ఒక ఏ అనే ఇచ్చిన నంబర్ని వేరే ఏ నెంబర్తో అయినా అది డివిజిబుల్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఆ రెండింటిని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడే మనం డివిజిబిలిటీ అనే వర్డ్ని యూజ్ చేయగలం. ఇప్పుడు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అ నంబర్ ఇస్ డివైడెడ్ బై 2 ద రిమైండర్ ఇస్ 0 అన్నారు అనుకోండి, అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నట్టు మీనింగ్, ఆ నంబర్ అనేది డివిజిబుల్ బై 2 అని చెప్తున్నట్టు. సో ఎక్కడైతే రిమైండర్ 0 అవుతుందో అక్కడ మనం ఆ ప్లేస్ లో మనం డివిజిబిలిటీ అని పెట్టుకోగలగాలి. ఎక్కడైతే డివిజిబిలిటీ అని ఇచ్చారో అక్కడ మనం రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోగలగాలి. ఆ రెండు సేమ్ మీనింగ్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇది క్లియర్ అయిందంటే మనం నెక్స్ట్ ప్రతి నంబర్ కి ఉన్న డివిజిబిలిటీ రూల్స్ ఏంటో వెళ్దాం. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా 12 అని చెప్పాను అనుకోండి, ఆ డివిజిబుల్ బై 2 కాదు అంటే మీరు ఇలా చిన్నగా డివైడ్ చేసి చెప్పేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 3 6 5 9 8 2 4 5 ఇది 3తో డివిజిబుల్ అవుతుందా కాదా, 7తో డివిజిబుల్ అవుతుందా కాదా, 5తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే ప్రతి నెంబర్కి మనం ఓకే 3తో డివైడ్ చేసి 3 1s 3 ఇలా వేసుకోలేం కదా. అందుకని కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కనుక ఆ నెంబర్ ఫాలో అయితే అది ఖచ్చితంగా 3తో డివైడ్ చేసినప్పుడు లేదా 5తో డివైడ్ చేసినప్పుడు లేదా 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే ఆ నెంబర్ అనేది ఆ 3 కానీ 5 కానీ 7 ఇలాంటి నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు నంబర్ బై నంబర్ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి, డివిజిబిలిటీ బై 2. ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక నంబర్, ఇదా నంబర్ అనుకుందాం, ఇది ఆ నంబర్లో ఉన్న యూనిట్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 6 3 4 5 8 ఇది నంబర్ అనుకుందాం. ఈ నంబర్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఏదైతే యూనిట్స్ డిజిట్ ఉందో దీన్ని ఇలా రాస్తున్నాను అనమాట. ఏ నంబర్లో అయితే యూనిట్స్ ప్లేస్లో, ఇది యూనిట్స్ ప్లేస్ కదా, ఏ నంబర్లో అయితే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటాయో ఆ నంబర్ అనేది డివిజిబుల్ బై 2 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, అలాంటి నంబర్ని డివైడెడ్ బై 2 చేసామంటే రిమైండర్ మనకి ఎంత వస్తుంది, 0. Okay, so those numbers which have 0 2 4 6 8 in their unit digit అంటే ఏంటి, ఇక్కడ లాస్ట్లో ఆ నంబర్కి లాస్ట్లో ఉన్న డిజిట్ ఏదైతే ఉందో, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏముంది 8, ఇఫ్ దట్ యూనిట్స్ డిజిట్ హ్యాస్ 0 2 4 6 or 8 that number is divisible by 2. అంటే when it is divided by 2 the remainder will be 0. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మీకు అనిపిస్తుందో లేదో నాకు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 6 5 4 3 8 9 2 4 0 6 2 4 5 4 1 2 3 4 5 6 8 2 4 5 2 9 1 2 3. ఇప్పుడు ఈ నంబర్స్లో ఏ నంబర్ డివిజిబుల్ బై 2, ఏ నంబర్ డివిజిబుల్ బై 2 కాదు మీరు ఒకసారి చూసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇక్కడ యూనిట్స్ డిజిట్లో మనకి ఎంత ఉంది, 3. 0 కానీ 2 కానీ 4 6 8 ఇవి ఉంటే మాత్రమే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2.
అవి లేకపోతే కనుక ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ 0, 2, 4, 6, 8 లేవు కాబట్టి నాట్ డివిజిబుల్. ఇది 4 ఉంది కాబట్టి డివిజిబుల్, 2 ఉంది కాబట్టి డివిజిబుల్, 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజిబుల్, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజిబుల్, ఇక్కడ 5 ఉంది కదా, సో ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం డివిజిబిలిటీ బై 2ని ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ దగ్గర డిస్కస్ చేసాము. ఇక్కడ నేను ఊరిని ఒకసారి రివిజిట్ చేసి ఆ కాన్సెప్ట్ని నేను బ్రష్ అప్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుంది, డివిజిబిలిటీ బై 3. ఇందాక డివిజిబిలిటీ బై 2 అయిపోయింది, ఇప్పుడు డివిజిబిలిటీ బై 3. 3 యొక్క డివిజిబిలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఈ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుందా అవ్వదా, లేదా ఇప్పుడు 1, 2, 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది డివిజిబుల్ బై 3 అవుతుందా అవ్వదా అంటే 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇప్పుడు ఆ నెంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో, ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ ఏంటి 1, 2, 3 అవునా, ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ ఏంటి 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఈ అన్ని నంబర్స్ని మనం యాడ్ చేయాలి, ఉన్న ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది 1 + 2 3, 3 + 3 6. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21. యాడ్ చేసేసాం కదా, ఫస్ట్ డిజిట్స్ ఏంటో చూడాలి, డిజిట్స్ని తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేశాక మనకు ఫైనల్గా ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 21, ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 6. యాడ్ చేశాక వచ్చిన రిజల్ట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, ఇఫ్ డివిజిబుల్ బై 3 దెన్ ద ఒరిజినల్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒరిజినల్గా మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ అవునా, అందులో డిజిట్స్ ఏంటి 1, 2, 3, 4, 5, 6. డిజిట్స్ అంటే ఈ సింగిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిట్స్ అంటాం. ఇప్పుడు ఆ డిజిట్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ 21. 21 అనేది మనం క్లియర్గా తెలుసు, 3 × 7 చేస్తే మనకు 21 వస్తుంది అవునా. అంటే ఏంటి 3ని 21ని 3తో డివైడ్ చేస్తే కనుక 3 7s 21, రిమైండర్ ఎంత వస్తుంది మనకి 0. ఈ రిజల్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో అది 3 టేబుల్లో ఉంటే కనుక ఇలా గుర్తుపెట్టుకొని పోని, ఇప్పుడు రిజల్టెంట్ సమ్ ఏదైతే వస్తుందో అది ఒకవేళ 3 టేబుల్లో ఉంటే కనుక, లేదా దాన్ని 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే కనుక అది, సో ఆ ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ 21 అనేది ఎలా వచ్చింది మనకి ఒరిజినల్ నెంబర్లో ఉన్న డిజిట్స్ యాడ్ చేస్తేనే కదా, సో ఆ ఒరిజినల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది. ఇక్కడ ఈ 123 కేసులో ఏమైంది మనకి డిజిట్స్ 1, 2, 3 అని చూసాము, సమ్ ఏమైంది 6, 3 2s 6 కదా, సో రిమైండర్ ఎంత వచ్చింది 0. 6 అంటే 3 టేబుల్లో ఉంది కదా, 3 × 2 6. సో ఒరిజినల్ నంబర్ 123 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఒక నంబర్ ఉంది 1, 2, 3 అని. ఆ ఏ వాల్యూలో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, అయితే 0, 1, 2, 3 అలా 9 వరకు ఏ డిజిట్ అయినా ఉండొచ్చు ఏ ప్లేస్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారంటే ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వగలగాలంటే ఏ వాల్యూ ఏమేమి అయి ఉండొచ్చు. నేను క్వశ్చన్ అర్థమైందని అనుకున్నా. క్వశ్చన్ ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అందులో ఏ అనేది ఒక డిజిట్ కదా, ఆ డిజిట్ ప్లేస్లో ఏ నెంబర్, ఏలో 0 ఉంటే ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుందా, 1 ఉంటే అవుతుందా, 2 ఉంటే అవుతుందా అనేది మనం కనిపెట్టాలి. అంటే ఏ వాల్యూస్ పెడితే కనుక ఈ ఏ ప్లేస్లో 0 పెడితే 1 పెడితే అలా ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి ఏకి, సో దట్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనేది మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటి డిజిట్స్ ఐడెంటిఫై చేయాలి కదా, 1, 2, 3 A ఐడెంటిఫై చేసాం, అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 1 + 2 + 3 + A, ఇది ఏమవుతుంది 6 + A. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 3తో ఇది 3 టేబుల్లో ఉంటే కనుక అప్పుడు ఈ ఓవరాల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 6 + A అని ఉంది. ఇప్పుడు ఏ ప్లేస్లో 0 పెట్టామనుకోండి మనకు రిజల్ట్ ఎంత వస్తుంది 6. ఏ ప్లేస్లో 1 పెట్టామనుకోండి రిజల్ట్ ఎంత వస్తుంది 7. సో ఇది A1 పాసిబుల్ కాదు. 2 పెట్టామనుకోండి 8 పాసిబుల్ కాదు. 3 పెట్టామనుకోండి 9 పాసిబుల్ అవుతుంది. తర్వాత మళ్ళీ 4 పెడితే 10 వస్తుంది, నాట్ పాసిబుల్. 5 పెడితే 11 వస్తుంది, నాట్ పాసిబుల్. 6 పెడితే 12 వస్తుంది, సో పాసిబుల్ అని ఎందుకు అంటున్నాను, ఎందుకంటే 3 × 4 12, 3 × 3 9 వచ్చింది. సో ఏ వాల్యూ 0 పాసిబుల్ అవుతుంది, ఏ వాల్యూ 0 పాసిబుల్ అవుతుంది, ఏ వాల్యూ 3 పాసిబుల్ అవుతుంది, ఏ వాల్యూ 6 పాసిబుల్ అవుతుంది. 7 8 9కి కూడా చూద్దాం. ఏ వాల్యూ 7 అయింది అనుకోండి, అప్పుడు 7 + 6 ఎంత 13. ఏ 8 అయింది అనుకోండి, 8 + 6 14. ఏ 9 అయింది అనుకోండి, 9 + 6 ఎంత 15. Okay, so for what values of A is this number divisible by 3? Ante for A is equal to 0, for A is equal to 3, for A is equal to 6, for A is equal to 9. ఓకే, ఒకవేళ మనకి క్వశ్చన్లో డైరెక్ట్గా ఓకే ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుందా అవ్వదా అని అడగకుండా ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చినా కానీ మనం ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఒకసారి వర్క్ షీట్లో రేపు ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేస్తాను. సో అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి అని. ఓకేనా, ఇప్పుడు డివిజిబిలిటీ బై 4లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక నంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవ్వాలంటే మనం ఏం చూసుకోవాలి, ఇప్పుడు
ఇందాకటి దాకా మనం ఏం చూసాము, 2లో అంటే యూనిట్స్ డిజిట్ చూసాము, 3లో అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 3 అయితే ఓవరాల్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని చూసాము. ఇప్పుడు డివిజిబిలిటీ బై 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 324 అని ఉందనుకోండి, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి నంబర్వి. ఇప్పుడు ఇది నంబర్ అనుకోండి ABCDEF, ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి EF. సో మనం EF డిజిట్స్ని కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేది. అంటే అది మనం ఎలా చూసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి ఇక్కడ 24, ఈ 324 అన్న నెంబర్లో ఏంటి 24. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఒకవేళ 4తో డివిజిబుల్ అయితే గనక, అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఒకవేళ 4 టేబుల్లో ఉంటే గనక ఈ ఓవరాల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఇప్పుడు 4 × 6 అంటే మనకు 24 వచ్చేసింది కదా. సో ఈ ఓవరాల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 బికాస్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. 2కి లాస్ట్ సింగిల్ డిజిట్ తీసుకున్నాం, లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ 0, 2, 4, 6 or 8 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. కానీ 4కి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే, అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 5, 1, 6 అని ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అని. ఇక్కడ మనం అప్పుడు ఏం తీసుకోవాలి, ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 1 and 6. ఇప్పుడు మనకి ఏం తెలుసు 4 × 4 = 16 అవునా. సో 16 అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 16 ఉంది కదా. సో దిస్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4, హెన్స్ ది ఓవరాల్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం 3, 2, 5, 2, 3. ఇది డివిజిబుల్, ఇది 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, డైరెక్ట్గా లాస్ట్ 2 డిజిట్స్కి వెళ్ళిపోవాలి. 23 అని ఉంది మనకి. 4 × 5 = 20 అని తెలుసు, 4 × 6 = 24 అని తెలుసు. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి 23. సో దిస్ నంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 4. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమంటున్నారు, ఒక నంబర్ ఇస్తాను నేను, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 12 ఆర్ నాట్ అని అంటుంది. మీరు అడగచ్చు మ్యామ్ ఇప్పటిదాకా ఓన్లీ 2, 3, 4 నేర్చుకున్నాం కదా, మళ్ళీ 12 అని అంత పెద్ద నెంబర్ చెప్పేస్తున్నారు ఏంటి డైరెక్ట్గా అని. ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ని 144 అనే నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఆ నెంబర్ని ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 12 ఆర్ నాట్ అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం 12ని ఎలా రాసుకోవచ్చు బ్రేక్ డౌన్ చేసి 4 × 3. ఇప్పుడు అంటే ఏంటి, ఒక నంబర్ అనేది 12తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసుకోవాలి, అది 4తో డివిజిబుల్ అయింది ప్లస్ 3తో డివిజిబుల్ అయింది. అంటే రెండు నంబర్స్ బోత్ 4 and 3తో ఆ నంబర్ అనేది డివిజిబుల్ అయితే గనక అప్పుడు ఆ నంబర్ అనేది ఓవరాల్గా 12తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం 12ని 4 × 3 అని రాసుకొని చూసి ఓకే ఈ నంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, ఓకే అండ్ ఈ నంబర్ 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. 4 or 3 కాదు, 4 and 3 అంటే అది 4తోనూ అవ్వాలి 3తోనూ అవ్వాలి. 4తో అయ్యి 3తో అవ్వకపోతే అది 12తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం 4ని ఏమైనా బ్రేక్ డౌన్ చేసుకొని రాసాం 4 × 3. ఓకేనా. ఇప్పుడు ఈ నెంబర్ని చూద్దాం. 144 అంటే ఫస్ట్ 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే మనం ఏం చేయాలి, డిజిట్స్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి 1 + 4 + 4, 4 + 4 8 + 1 9, 3 × 3 9 అంటే 3 టేబుల్లో ఉంది కదా. దిస్ నంబర్ ఇస్ 9 is divisible by 3. సో 144 is also divisible by 3. సో 144 is divisible by 3. ఇప్పుడు 4 తీసుకున్న డివిజిబిలిటీ బై 4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలి లాస్ట్ 2 డిజిట్స్ అంటే 44. ఇప్పుడు 44 మనం ఎలా రాసుకోవచ్చు 4 × 11. 44 అనేది 4 టేబుల్లో ఉంది కదా, అంటే 44 is divisible by 4. సో ద ఓవరాల్ నంబర్ 144 is also divisible by 4. మనం ఇందాక ఏమనుకున్నాము, ఈ నెంబర్ అనేది ఏదైతే 144 తీసుకున్నామో అది 12తో డివిజిబుల్ అవ్వాలంటే కనుక అదేమై 12ని మనం 4 × 3 అని బ్రేక్ డౌన్ చేసి రాసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ 144 లేదా ఇంకే నెంబర్ అయినా కానివ్వండి అది 3తో డివిజిబుల్ అవుతుంది అండ్ 4తో కూడా డివిజిబుల్ అవుతుందో, రెండు అవ్వాలి, 3తో అవ్వాలి ప్లస్ 4తో కూడా అవ్వాలి. ఆ రెండింటితో అయిందంటే కనుక అప్పుడు మనకున్న ఓవరాల్ నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 3తోనూ డివిజిబుల్ అయింది 4తోనూ డివిజిబుల్ అయింది. సో 144 ఈజ్ డివిజిబుల్ బై 12. ఓకేనా, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ సిమిలర్ ఇట్లాంటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని నేను మీకు వర్క్షీట్లో రేపు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అందుకని కొద్దిగా హింట్ ఇస్తున్నాను అనమాట ఇవాళ ఎలా అప్రోచ్ అవ్వాలి అని. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. డివిజిబిలిటీ 5/5 కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ తీసుకుని ఇది ఒక నంబర్ అనుకుందాం, ఆ నంబర్లో ఉన్న యూనిట్స్ డిజిట్ ఇది, ఆ నంబర్ యొక్క యూనిట్స్ డిజిట్లో అయితే 0 ఉన్నా లేదా 5 ఉన్నా కానీ ఆ నంబర్ అనేది డివిజిబుల్ బై 5 అవుతుంది. సింపుల్. ఇప్పుడు 2లో ఎలా అయితే మనం యూనిట్స్ డిజిట్ తీసుకున్నామో 5లో కూడా అంతే యూనిట్స్ డిజిట్ తీసుకోవాలి. ఆ యూనిట్స్ డిజిట్లో కనుక మనకి 0 కానీ 5 కానీ ఉందనుకోండి దట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 235 యూనిట్స్ డిజిట్ అంటే ఏమవుతుంది ఇక్కడ 5 కదా, సో ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5. 2 3 4 5 6 0 యూనిట్స్ డిజిట్ ఏముంది 0, సో ఇట్ ఇస్ డివిజిబుల్ బై 0. సింపుల్. యూనిట్స్ డిజిట్ చూడాలి, 0 ఉందా 5 ఉందా, అవి లేకపోతే నాట్ డివిజిబుల్, ఉంటే డివిజిబుల్. వెరీ ఈజీ ఫర్ 5.
ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను వినండి. ఇందాక మనం ఎలా అయితే 12 అని తీసుకుంటే 3 into 4 అని చేసి 144 కేసులో ఏమని చేసాము, 12ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 into 4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 144 అనేది 12తో డివిజిబుల్ అవుతుందా కాదా, లేదా వేరే నెంబర్ ఏదైనా 12తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే మనం ఏం చేసాము, ఆ నెంబర్ని 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసాము, అవుతుంది. 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసాం, అవుతుంది. సో ఓవరాల్గా ఈ నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుంది అని చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాను అనుకోండి, నేను 10ని నేను ఎలా రాసుకోవచ్చు, 2 into 5 అని రాసుకోవచ్చా. ఇప్పుడు పైన ఎలా అయితే మనం లాజిక్ ఆలోచించామో కింద కూడా అలాంటి లాజిక్ ఆలోచిస్తే కనుక మనకేమొస్తుంది, ఇప్పుడు ఒక నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ తీసుకున్నాను, ఈ సర్కిల్లో ఏదో ఒక నంబర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ నంబర్ అనేది 2తోనూ డివిజిబుల్ అయింది, 5తోనూ డివిజిబుల్ అయింది అనుకోండి. అప్పుడు ఓవరాల్ నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలి, 10తో డివిజిబుల్ అవ్వాలి. పైన దానిలానే సేమ్ కింద కూడా నేను రాస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, ఇది ఆ నంబర్, ఇది యూనిట్ డిజిట్లో ఉంది, ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఇది. ఇప్పుడు ఆ నంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాము, అందులో 0 ఉండాలి, లేదా 2 ఉండాలి, లేదా 4, 6, 8 యూనిట్స్ డిజిట్లో ఈ 5 నంబర్స్ ఉంటే కనుక డివిజిబుల్ బై 2 అంటున్నాము. ఓకే, ఇది ఫర్ డివిజిబిలిటీ బై 2. ఇప్పుడు ఒక నెంబర్ అనేది డివిజిబుల్ బై 5 అవ్వాలంటే యూనిట్ డిజిట్లో ఏమి ఉండాలనుకుంటున్నాము, అయితే 0 ఉండాలి లేదా 5 ఉండాలి. ఇదేంటి, ఫర్ డివిజిబిలిటీ బై 5. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 10 అవ్వాలంటే ఏమంటున్నాము, అది 2తోనూ డివిజిబుల్ అయి ఉండాలి, 5తోనూ డివిజిబుల్ అయి ఉండాలి. రెండిటితో డివిజిబుల్ అయితే అది 10తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాను. ఇప్పుడు ఆ నెంబర్ చివర ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది అనుకుందాం, 4 ఉంది, కాకపోతే ఇది 2తో డివిజిబుల్ అవుతుంది, బాగానే ఉంది. కానీ అది 5తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి, అయితే 0 ఉండాలి లేదా 5 ఉండాలి, అవునా. ఇక్కడ 4 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా ప్రాబ్లం ఏమవుతుంది, 2తో అయితే బాగానే డివిజిబుల్ అవుతుంది, కాకపోతే 5 దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం చేస్తుంది. ఎందుకంటే అయితే 0 ఉండాలి లేదా 5 ఉండాలి కాబట్టి. ఓకే, అది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా ఉంటే కనుక అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు, యూనిట్స్ డిజిట్ కనుక ఒకవేళ 0 ఉందనుకోండి, ఈ ప్లేస్లో 0 ఉంది, అది 2తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా డివిజిబుల్ బై 2 అన్నాం కాబట్టి. సో యూనిట్స్ డిజిట్లో 0 ఉంటే అది డివిజిబుల్ బై 2 అవుతుంది. సో 2కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు 5కి తీసుకుంటే కనుక 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి, యూనిట్స్ డిజిట్లో అయితే 0 ఉండాలి లేదా 5 ఉండాలి. 0 ఉందా, ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 5. ఓకే, సో ఒక నంబర్ అనేది 10తో డివిజిబుల్ అవ్వాలంటే దాని యూనిట్స్ డిజిట్లో ఎంత ఉండాలి, 0. సో మీరు ఇప్పుడు ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 కానీ 12 కానీ దానికి డివిజిబిలిటీ రూల్ తెలియకపోయినా కానీ ఈ చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2కి డివిజిబిలిటీ తెలుసు, 3కి తెలుసు, 4కి తెలుసు, 5కి తెలుసు, అలా ఈ చిన్న నెంబర్ ఏదైతే ఉందో 10, 12 వీటిని ఇలాంటి చిన్న నెంబర్స్లో బ్రేక్ డౌన్ చేసుకొని ఆ ఇండివిజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే అది 3తో డివిజిబుల్ అయిందా, 4తో డివిజిబుల్ అయిందా, రెండింటితో డివిజిబుల్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12. 10తో డివిజిబిలిటీ చూసుకోవాలనుకోండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2, ఎస్. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5, ఎస్. ఒకవేళ రెండు ఎస్ అయితే అప్పుడు ద ఓవరాల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 10. సో అలా రెండిటికి ఎస్ అవ్వడానికి ఉన్న ఓన్లీ పాసిబిలిటీ ఏంటి, యూనిట్స్ డిజిట్లో 0 ఉండడం. అప్పుడే 2తోనూ డివిజిబుల్ అవుతుంది, 5తోనూ డివిజిబుల్ అవుతుంది. సో అ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 10 ఓన్లీ ఇఫ్ ద యూనిట్స్ డిజిట్ ఇస్ 0. ఓకేనా, ఇంకేది ఉన్నా కానీ ఇప్పుడు యూనిట్స్ డిజిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 123 అని రాశాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను 1230 అని రాశాను అనుకోండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10 బికాస్ యూనిట్స్ డిజిట్ ఇస్ 0. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు డివిజిబిలిటీ బై 6 ఇది నేను చెప్పకుండా మీరే చెప్పేస్తారు ఎలా, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ 10కి ఎలా రాసుకోవాలో చూసాము, 12కి ఎలా రాసుకోవాలో చూసాము. అంటే 10 and 12 గురించి మనకు తెలియదు, కానీ 10 and 12ని ఎలా రాసుకున్నాము, 10ని 2 into 5 అని రాసుకున్నాము, 12ని ఏమని రాసుకున్నాము, 3 into 4 అని రాసుకున్నాము. సో ఇప్పుడు 6 గురించి కూడా నాకు తెలియదు, 6 గురించి ఎలా అవుతుందో ఏమవుతుందో అని నాకు తెలియదు. కాకపోతే 6ని నేను ఏమని రాసుకోవచ్చు, 2 into 3 అని రాసుకోవచ్చా. సో ఆ నంబర్ ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇచ్చారనుకోండి, దట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 6. ఆ నంబర్ని నేను డివిజిబుల్ బై 6 అని ఎప్పుడు చెప్పగలను, వెన్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. అంటే అది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఎలా అయితే మనం 12 కేసులో 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 4తోనూ డివిజిబుల్ అవ్వాలి. 10 కేసులో ఏమని చూసాము, 2తోనూ అవ్వాలి, 5తోనూ అవ్వాలి. ఎలా అయితే ఈ 2 కేసెస్ 10 and 12లో ఈ రెండు నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలో అదే విధంగా 6 కేసులో కూడా మనం ఏమని చెప్పొచ్చు, ఆ నెంబర్ అనేది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుందాం 339621. ఇప్పుడు ఈ నెంబర్ని కనుక 2తో చెక్ చేయాలి, 3తోనూ చెక్ చేయాలి. ఇప్పుడు రెండిట్లో 2తో డివిజిబుల్ అయింది, 3తో డివిజిబుల్ అయిందంటే అప్పుడే అది 6తో డివిజిబుల్ అవుతుంది.
ఓకే, ఒకవేళ 2తో అయ్యి 3తో అవ్వకపోతే అది అవ్వదు, 2తో అవ్వకుండా 3తో అయినా కానీ అది అవ్వదు, అసలు రెండింటితో అవ్వకపోతే ఇంక అసలే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని 2తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసామనుకోండి, యూనిట్స్ డిజిట్కి వెళ్ళిపోవాలి కదా. యూనిట్స్ డిజిట్లో ఏముంది 1, యూనిట్స్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లేవు కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు సో మనకి ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వనప్పుడు 6తో కూడా డివిజిబుల్ కాదని మనం క్లియర్గా చూసాము. ఇప్పుడు 3తో ఒకవేళ 3తో అవుతుందో లేదో చెక్ చేసామనుకోండి, అదేమవుతుంది, నంబర్స్ యాడ్ చేయాలి కదా. నంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది రిజల్ట్, ఈ అన్ని నెంబర్స్ యాడ్ చేయాలి. 3 + 3 6, 6 + 9 15, 15 + 6 21, 21 + 2 23, 23 + 1 24. సో ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి 24. 24ని కనుక మనం 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా, వస్తుంది. బికాస్ 3 × 8 24, 24 అనేది 3 టేబుల్లో ఉంది కాబట్టి రిమైండర్ 0. ఓకే, సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. కానీ ఈ ఓవరాల్ నెంబర్ అనేది ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. ఎందుకు, బికాస్ ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి. ఒకవేళ 3 ఒక్కదాంతో అయ్యి 2తో అవ్వకపోయినా కానీ ఆ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ చూడండి 624312. ఇప్పుడు ఇది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు 2తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 2తో డివిజిబుల్ అవుతుందో లేదా అంటే ఏంటి, మనం యూనిట్స్ డిజిట్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. యూనిట్స్ డిజిట్లో ఏముంది 2. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాం, అయితే 0 ఉండాలి, 2 4 6 8. యూనిట్స్ డిజిట్లో ఏ నెంబర్ ఉన్నా కానీ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. యూనిట్స్ డిజిట్లో 2 ఉంది, సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాము, సమ్ చేయాలి, ఆల్ ద డిజిట్స్ షుడ్ బి యాడెడ్. ఆ రిజల్టెంట్ ఏదైతే వస్తుందో ఇఫ్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3 ద ఓవరాల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 + 2 + 4 + 3 + 1 + 2. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 + 2 8, 8 + 4 12, 12 + 3 15, 15 + 1 16, 16 + 2 18. ఇప్పుడు 18 అనేది 3 టేబుల్లో ఉందా లేదా, 3 × 6 ఎంత 18. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 3. సో దిస్ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో 624312 దట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఈ నెంబర్ అనేది ఏదైతే మనకి 624312 అనేది ఉందో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. అవునా, సో దిస్ నెంబర్ 624312 ఈజ్ డివిజిబుల్ బై 6 బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. ఇక్కడ నేను ఏమని యూస్ చేస్తున్నాను, బోత్. ఇక్కడ ఏమని యూస్ చేస్తున్నాను, అండ్. నేను ఆర్ అనట్లేదు, అండ్ అంటున్నాను. ఇది మీరు గమనించుకోవాలి క్లియర్గా. సో ఇవాల్టి క్లాస్లో మనం డివిజిబిలిటీ బై 2, డివిజిబిలిటీ బై 3, డివిజిబిలిటీ బై 4, డివిజిబిలిటీ బై 5 ఈ 4 చూసాం. ఈ 4తోనే మనం వేటికి చూసాం, ఈ 4తోనే మనకి తెలియని వాటికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 6కి ఎలా చేయాలి, 10కి ఎట్లా చేయాలి, 12కి ఎలా చేయాలి, ఈ 3కి కూడా మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్తోనే ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, క్లియర్ అయిందనే అనుకుంటున్నాను ఇప్పటిదాకా డిస్కస్ చేసిన డివిజిబిలిటీ రూల్స్ అన్ని. సో ఇవాళ మన క్లాస్ని ఇక్కడితోనే ఎండ్ చేద్దాము. ఇవాళ ఏదైతే నేర్చుకున్నామో, ఈ లాజిక్ ఏదైతే నేర్చుకున్నామో, ఇప్పుడు మనకు తెలియని వాటికి కూడా ఎలా అయితే ఒక నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ 12ని 4 × 3 అని రాసి ఎలా అయితే సాల్వ్ చేసామో, అలానే నేను కొన్ని వర్క్షీట్ ప్రాబ్లమ్స్ ఇస్తాను ఇలాంటి లాజిక్ని బేస్ చేసుకొని. సో అవి కూడా రేపు వర్క్షీట్ ఏదైతే వస్తుందో దాంట్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.